హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేవాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి లగేజ్ చూపిస్తుంది అని చెప్పి చూస్తున్నారా? అవునండి, లగేజ్ అయితే సర్దేస్తున్నారు. నేను కాదులేండి, మా చెల్లి. అంటే మా చెల్లి ఊరు వెళ్తుందండి. ఇంకా అందుకోసం అని చెప్పేసి లగేజ్ అంతా సర్దేసింది అనమాట. ఇంకా నేను రెడీ అవ్వాలంటే గంటలు గంటలు టైం అయితే తీసుకుంటానండి. పిల్లోలకి రెడీ చేసి నేను రెడీ అయ్యేసరికి గంటలు గంటలు అయితే అవుతుంది. ఇంకా మా చెల్లి అంటే ఒక చిటికలో రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా మా చెల్లి వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పేసి, అంటే నా చెల్లి మార్నింగే వెళ్తున్నారండి. అందుకోసం అని చెప్పేసి మార్నింగ్ టిఫిన్ చేస్తుంది అనమాట. బజ్జీలు అయితే వేస్తుంది మా అమ్మ అయితే. అమ్మ వాళ్ళకి కూతురు ఇంటికి వస్తుంది అన్నప్పుడు ఆ వచ్చే ఆనందం వెళ్ళేటప్పుడు అస్సలు ఉండదన్నమాట. కొంచెం సాడ్ గా అయితే ఉంటారండి. ఇంకా తెలిసిందే కదా, ఆ బాండింగ్ అలా ఉంటుందన్నమాట. ఇంకెక్కడ బజ్జీలు అయితే వేసేస్తుందండి. మా చెల్లి అయితే చెప్పాను కదా, చిటికలో రెడీ అయిపోయింది అనమాట. ఫాస్ట్ గా రెడీ అయిపోతుంది. ఇంకా రెడీ అయిపోయేసి ఇంకా పుట్టింటి నుండి వెళ్ళేటప్పుడు ఇలా పసుపు కుంకుమ అయితే పెట్టుకొని వెళ్తే అది మంచిదన్నమాట. అందుకోసం అని చెప్పి మా చెల్లి అయితే ఇలా పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుంటుంది. అదేంటోనండి, ఈ పెళ్లిని ఎవరు కనిపెట్టారో గాని వాళ్ళు మహాన్ భావులు. వాళ్ళకైతే దండేసి దండం పెట్టాల్సిందే. ఒక చోటు పుట్టి ఒక చోటు పెరిగి ఒక 23 ఇయర్స్ ఒకే చోట కలిసి మెలిసి కొట్టుకొని తిట్టుకొని ఆడుకొని పాడుకొని ఇలా చాలా జ్ఞాపకాలు అయితే ఉంటాయి అక్క చెల్లెలకి. అన్నదమ్ములకి కాస్త తక్కువే కానీ అక్క చెల్లెలకైతే చాలా 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 ఎఫెక్షన్ అయితే ఉంటదన్నమాట. వాళ్ళిద్దరి మధ్య బాండింగే వేరు. ఇంకా నాకు నా చెల్లెలకి కూడా సేమ్ అండి. మ్యారేజ్ కి ముందు అయితే బాగా కొట్టుకునే వాళ్ళం. ఇంకా అలానే కొంచెము ఇది కూడా ఉండేదన్నమాట. అంటే మా చెల్లి ఏదైనా వేసుకుంటే ఆ అమ్మాయి కంటే కొంచెం బెటర్ గా నేను వేసుకోవాలి, ఆ అమ్మాయి కంటే బెటర్ గా నేను అంటే ఉండాలి అని చెప్పేసి అదొక ఫీలింగ్ అయితే ఉండేదన్నమాట. కానీ వన్స్ నాకు ఒకసారి మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా చెల్లి నన్ను చాలా అంటే చాలా, అంటే మా అమ్మ కంటే ఎక్కువగా ఇష్టపడేదన్నమాట. ఇంకా నాకు అని పేరు పెడితే ఖచ్చితంగా నాకు పెట్టిన తర్వాతే ఆ అమ్మాయి తినేదండి. అంత ప్రేమ చూపించేది. నేనంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా మా చెల్లికి కూడా మ్యారేజ్ అయిపోయింది కదా, అంతే ప్రేమ నేను కూడా చూపించాలి ఖచ్చితంగా. ఎందుకంటే అప్పుడు నాకు చూపించింది కాబట్టి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి కదండి. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మా చెల్లి వెళ్తుంటే అప్పుడు బాధ అనిపించలేదు, కానీ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తుంటే బాధ అనిపిస్తుంది. ఇంకా నార్మల్ గా మా అమ్మ ఏడ్చేది, కాకపోతే ఎందుకో ఈ రోజు ఏడలేదండి. హ్యాపీగానే ఉంది. ఇంకా మా చెల్లి వాళ్ళైతే మార్నింగే బయలుదేరేసి వెళ్తున్నారండి. ఆడపిల్లలకి ఒక్కసారి మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పుట్టింటికి వచ్చి వెళ్ళేటప్పుడు, వచ్చినప్పుడు ఉండే హ్యాపీనెస్ వెళ్ళేటప్పుడు ఉండదండి. కానీ వాళ్ళకున్న బాధ్యతల వల్ల ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ఇంకా అలా అందరూ బయలుదేరుతున్నాం. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికి.